కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని రోజులుగా ఓషో అందించిన చక్కటి పుస్తకం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అంటే విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఆ తర్వాత ఈరోజు మరికొన్ని విశేషాలను తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో ఒక సూత్రాన్ని మనం చెప్పుకుని ఉన్నాము. ఆప్యాయంగా లాలింపబడుతూ ఉన్నప్పుడు తీయందనాల రాకుమారి ప్రవేశించు ఆ లాలింపులోకి అదే అనంత జీవనం అయి ఉన్నట్లు అనేది ఈ సూత్రం. దీనిలో మనం ఓషో అందించినటువంటి ఒక్క పదాన్ని గురించి మనం వివరించుకున్నాం. మనం కేంద్రంలో ఉండటం లేదు. దానికి కారణం ఏంటి అంటే మనకి ధ్యానము అనేది మనకి లేకపోవటం వల్ల, ఆ ధ్యానం అనేది చేసినప్పుడు మనం చక్కగా మన స్వస్థితుల్లో మనం ఉండగలుగుతామని చెప్పారు. అక్కడ అంత సంఘటనలు, అంత సంక్షోభాలు అనేటువంటి ఒక పదానికి మనం చక్కటి ఉదాహరణలు ఇచ్చుకున్నాం. ఆ తర్వాత మనుషుల్లో 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారని చెప్పుకున్నాం. ఒకళ్ళు పూర్తిగా కేంద్రం నుంచి దూరమైన వాళ్ళు, ఒకళ్ళు పూర్తిగా కేంద్రంలోనే ఉన్నవాళ్ళు, ఒకళ్ళు మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకళ్ళు అంటే క్షణమాత్రపు దర్శనాలు అంటే క్షణమాత్రము కేంద్రంతో ఉండటం, తర్వాత మళ్ళీ మిగిలిన సమయాల్లో కేంద్రంలో ఉండకపోవటం. ఈ 4 రకాల మనుషుల్ని గురించి మనం చక్కగా చర్చించుకుని ఉన్నాం. అట్లాగే మరి బుద్ధుని యొక్క స్థితి, అతడు వర్తమానంలోనే ఉంటాడు, గతంలో భవిష్యత్తులో ఉండడు అని మనం తెలుసుకున్నాం. మరి ఆ బుద్ధుడికి కూడా చలి ఉంటుంది, ఆకలి ఉంటుంది, మరి అన్ని రకాలైనటువంటి భావాలు ఉంటాయి. కానీ వాళ్ళు బుద్ధుడు, మహావీరుడు వీళ్ళందరూ కూడా ఆ వర్తమాన స్థితుల్లోనే ఉండటం అనేది జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం చెప్పుకుని ఉన్నాం. అదే సూత్రాన్ని మనం కొనసాగించుకుంటూ ఉందాం. ఇప్పుడు కూడా ఏది తీయందనాల రాకుమారి ప్రవేశించు ఆ లాలింపులోకి అదే అనంత జీవనం అయి ఉన్నట్లు, ఇదే సూత్రాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం, కొనసాగించుకుందాము. ఇక్కడ ప్రేమే సర్వస్వము అనేటువంటి అంశాన్ని మనకి అందిస్తున్నారు. సృష్టిలో అంతటా ఉన్నది ప్రేమే, కానీ మనం దాన్ని పూర్తిగా కోల్పోయాము. ఆ ప్రేమ తత్వంలోకి రావాలి అనేదే ఇక్కడ చెప్పబడుతూ వస్తోంది. మీరు సౌఖ్యులై ఉన్నప్పుడు మీకు మీ కేంద్రపు క్షణమాత్ర వీక్షణాలు అకస్మాత్తుగా సంభవిస్తూ ఉంటాయి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు, మీ ప్రేయసి మీ దగ్గరే ఉన్నప్పుడు
మీ మనస్సు ఆగిపోయి ఉంటుంది. అలా ఆగిపోయి ఉండకపోతే అక్కడ ప్రేమే లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ప్రేమ అనేది ఉంటుంది. ఈ ప్రేమ అనేది, ఈ ప్రేమించటం అనేది గతంలో జరుగుతుందా? లేదు. భవిష్యత్తులో ఉంటుందా? కాదు. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? వర్తమానంలో మాత్రమే ఉంటుంది. వర్తమానంలో మాత్రమే ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమించటం అనేది వర్తమానంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రేమలో గనక ఉన్నప్పుడు ఒక వ్యక్తి, అతని యొక్క కళ్ళు, ముఖము, ఇక అతని నడక, అతన్ని తింటూ ఉన్నప్పుడు, అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు, అతను ఏ పని చేస్తూ ఉన్నా సరే అతనిలో ఒక భిన్నత్వాన్ని మనం చూడొచ్చు అని చెప్తాడు. అంటే ఆ ప్రేమయే తానుగా ఉన్నాడు ఆ సమయంలో. అందుకని ఆ నడిచే నడకలో ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంటుందట. అతను రోజు తిన్నట్లుగానే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాడు, భోజనం చేస్తూ ఉంటాడు. ఆ భోజనం చేసేటువంటి పద్ధతిలో కూడా మార్పు ఉంటుందట. అతని కళ్ళల్లో ఆ మార్పు స్పష్టంగా మనం చూడొచ్చంట. అతని వదనంలో, అంటే అతని ముఖంలో ఆ మార్పుని మనం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నాడా, ప్రేమలో లేడా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఈ అన్ని విషయాల్లో కూడా అతనిలో ఒక భిన్నత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అతని యొక్క సర్వస్వము ఆ ప్రేమనే ప్రకటిస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ మనస్సు వచ్చేస్తుందట. అది ఏమవుతుంది? అది క్షణమాత్రపు కాలంలో ఉండటం జరుగుతుంది. మళ్ళీ తాను ఆ ప్రేమ నుంచి బయటికి వచ్చేస్తే మళ్ళీ అతను మామూలు స్థితికి వచ్చేయటం జరుగుతుంది. అంటే ప్రేమలో ఉన్నప్పుడు అతడు తన కేంద్రంలో ఉన్నాడు, ప్రేమలో లేనప్పుడు తన కేంద్రం నుంచి తాను బయటకు వచ్చేసేయటం జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుంది అంటే, ఆ ప్రేయసితో ఉన్నప్పుడు అదే క్షణం శాశ్వతం అని అనుకుంటాడు ఉంటాడు. కానీ మనసు ఏం చేస్తుంది? ఓహో, మళ్ళీ నీ ప్రేయసి వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందో రాదో నీ దగ్గరికి, మరి అటువంటప్పుడు నీ పరిస్థితి ఏమిటి అని మనస్సు ప్రశ్నిస్తుందంట. అంతే, వెంటనే అతను ఆ వర్తమాన క్షణంలోంచి అతను మళ్ళీ విడివడిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఉంటుందో ఉండదో అనేటువంటి భావనతో బయటికి వచ్చేసి మళ్ళీ ఏదో అయిపోయే పనిలోకి వచ్చేసి ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమయే సర్వస్వం కానప్పుడు ఈ సమయంలో కూడా ఆ కేంద్రంలో మీరు ఉండటం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రేమలో ఉన్నప్పుడు మీరు చక్కగా ఆ కేంద్రంలో వర్తమానంలో ఉండగలుగుతారు. అట్లాగే ఇంకొక భిన్నమైనటువంటి విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఏంటి అంటే, ఓ మనిషి పూర్తిగా అలసిపోయి ఉన్నాడు, బాగా అలసిపోయి ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, నిస్త్రాణంగా ఉన్నాడు, ఇంకా ఆలోచించుకోవటానికి కోరుకోవటానికి కూడా ఇష్టం లేకుండా ఉన్నాడు. ఇట్లా అనేక భావాలతో ఉంటాడు. ఆ క్షణంలో కూడా అటువంటి పూర్తి స్థితిలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు కూడా అతను తన కేంద్రంలో ఉంటాడు. అంటే తాను క్షణమాత్రపు ఆత్మస్థితుల్లో ఉండటం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆశలు లేకుండా ఉన్నప్పుడు కూడా, అట్లాగే ప్రేమ లేకపోయినప్పుడు కూడా, అంటే పూర్తిగా వీటిల్లో ఆ నిస్త్రాణంగా ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా అతను తన కేంద్రంతో ఉండగలుగుతాడు. తనలోకే తాను పడిపోయి ఉంటాడు. ఇదే స్థితి అక్కడ కూడా ఎంతోసేపు ఉండదు. అంటే ఇవన్నీ కూడా క్షణమాత్రపు కేంద్రంలో ఉండటం అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనకి అందిస్తూ వస్తున్నాడు అన్నమాట. అట్లాగే మీరు ఒక అరణ్యంలోకి వెళ్ళారు. ఒక్క క్షణం మీకు తెలియకుండానే ఆ ప్రకృతి యొక్క రామణీయకత, అబ్బా ఎంత బాగా ఉంది. అక్కడ ఉన్నవి మామూలుగా దార్శనికమైనటువంటి దృష్టి, సరైనటువంటి దృష్టి లేనటువంటి వాళ్ళైతే ఏమంటారంటే, ఏముంది అక్కడ, చెట్లే కదా అంటారు. కానీ ఆ చూసే చూపుని బట్టి ఉంటుంది అక్కడ మార్పు.
నీవు ఆ ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రకృతి అని నీవు అనుకున్నావు అంటే క్షణమాత్రపు కాలంలో నీవు ఎలా ఉంటావో నీవు నీ కేంద్రంతో ఉంటావు. అట్లాగే ఒక విహార స్థలానికి వెళ్ళినప్పుడు కూడా నీవు ఆ ఒక్క క్షణమాత్రపు కాలం లేదా మరికొంత ఎక్కువ సమయం కూడా వస్తూ ఉండొచ్చు. అప్పుడు కూడా మీరు ఎక్కడ ఉంటారు అంటే ఈ క్షణమాత్రపు కేంద్రంలో ఉంటూ ఉంటారు. గానుగ ఎద్దు లాంటి ఈ నియమిత మనస్సు అప్పుడు ఆ కాస్త సమయం తన పని తాను చేయటం మానేస్తుందట. ఒక్క క్షణం ఆ విరామం తీసుకుంటుంది. ఆ ఒక్క క్షణం విరామంలో అతను తన కేంద్రాన్ని స్పర్శిస్తాడు అన్నమాట. ఆ సమయంలో తన సర్వస్వాన్ని విడిచిపెట్టేసి ఆ కేంద్రంలోనే సౌఖ్యులై ఉంటారు. ఆ క్షణాలలో మీరు బుద్ధుళ్ళే అయిపోతారు అని చెప్తున్నాడు. మళ్ళీ ఆ క్షణాలను సృష్టించుకోవాలి అని అనుకుంటారు. ప్రేయసి ఉంది, ఆ ప్రేయసితో ఉన్నప్పుడు చాలా బాగుంది అని అనిపిస్తుంది, అదే సృష్టించుకోవాలనుకుంటాడు. కానీ మళ్ళీ సృష్టించుకోలేకపోవచ్చు. అట్లా మీరు ప్రతి నిత్య జీవితంలో ప్రతి ఒక్క సంఘటన దగ్గర మిమ్మల్ని మీరు గమనించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మీరు కేంద్రంతో ఎన్నిసార్లు ఉన్నారు, కేంద్రంలో విలీనం కాకుండా దానికి దూరమై మీరు ఎన్నిసార్లు ఉన్నారు అనేది మిమ్మల్ని మీరు గమనించుకుంటూ వస్తే అంటే మీరు మీ యొక్క స్థితిలో అంటే ఒక రోజులో మీరు ఎన్నిసార్లు ఆ కేంద్రంలో ఉన్నారు, కేంద్రం నుంచి బయటకు వచ్చేసి ఉన్నారు అనేటువంటి ఎరుకను గనక మనం తెచ్చుకోగలిగితే మనం బుద్ధుళ్ళలాగా ఎప్పటికో అప్పటికి మనం కూడా పూర్తిగా ఆ కేంద్రంలోనే ఉండగలుగుతాము అనేటువంటి విషయాల్ని మనకు తెలియచేస్తూ వస్తున్నారంట. ఇక్కడ ఇంకా దాని గురించే చెప్తున్నారు. ప్రేమ మీరు ఎవరినో ప్రేమించారు, మొట్టమొదట కలుసుకున్నప్పుడు ఆ కొద్ది క్షణాల పాటు ఆగిపోయి ఉంటుంది. అంటే మీ మనస్సు ఆగిపోయి ఉంటుంది, అద్భుతమైన స్థితిలో ఉంటుంది. కానీ అప్పుడు మీరేమనుకుంటారంటే ఇదే అనుభవం నాకు మళ్ళీ కావాలి అనుకుంటారు. ఆ మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేసుకుంటారు అంటే వివాహం చేసుకుంటారు అంట. ఈ వివాహము బాహ్యంగా అని చెప్పట్లేదు, మనస్సుతో వివాహము అని చెప్తున్నారు అన్నమాట. వివాహం అంటే మనస్సే. అలా చేసుకున్నప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే సహజ ప్రేరితంగా ఉంటుంది, సహజంగానే పుడుతుంది. అది బలవంతాన ప్రేమ అనేది రాదు. అది మీకు ఎక్కడో కొనుక్కోవటం అనేది ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ పెళ్ళి చేసేసుకుంటారు. ఆ పెళ్ళి చేసేసుకున్న తర్వాత అది గణితపు వ్యాపారమే అంటారు. ఆ పెళ్ళి చేసేసుకున్న తర్వాత అక్కడ వైరాగ్యం వచ్చేస్తుంది, అట్లాగే నియమితం అయిపోతుంది. ఇది ఇలాగే ఉండాలి అని అనిపిస్తుంది. వాళ్ళు ఒకానొక విషయాల్లో చిక్కుకుపోయి ఉంటారు, దాని నుంచి మళ్ళీ బయటికి రాలేకుంటారు. అప్పుడు కర్తవ్యం ఇక ఆనందాన్ని ఇవ్వదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఆనందాన్ని ఇవ్వదు, మీ మనస్సే సృష్టించుకుంటూ దీన్నంతా ఉంటుంది. ఇది ప్రతి చోట ఇలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇలా వివాహాల్లో మాత్రమే కాదు, ప్రతి చోట ఇలాగే జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. ఎలా అంటే మనం ఒక గురువు దగ్గరకు వెడతాం. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనుభవం ఎంతో కొత్తగా ఉంటుంది, ఎంతో భిన్నంగా ఉంటుంది. ఆ గురువుని చూడగానే ఆహా, నేను వెతుకుతూ ఉన్నటువంటి ఈయనే నాకు గురువు అనేటువంటి ఒకానొక భావాన్ని నీవు ఏర్పాటు చేసుకుంటావు. ఆ గురువుని చూడగానే అంటే తొలి సమాగమం అంటే మొట్టమొదట ఆ గురువుని కలుసుకోగానే నీలో ఏమి ఏర్పడుతుంది, మనస్సు అనేది ఒక్క క్షణం ఆగిపోయి ఉంటుంది. ఆ ఒక్క క్షణంలో నీవు ఆ గురువుతో వివాహం చేసేసుకుంటావు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనస్సు, వివాహం అంటే మనస్సు. ఏం చేసుకుంటున్నావు, ఆ గురువుతో నువ్వు ఒక అనుబంధాన్ని మానసికంగా నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఏర్పాటు చేసుకుంటున్నావో అదే అనుభవం మళ్ళీ నాకు కావాలి అని మీరు వస్తూ ఉంటారు. కానీ ఆ క్రమక్రమంగా అది కాస్త ఏమవుతుందంటే
ఆ మొట్టమొదట మీరు ఆ గురువును కలుసుకుని ఉన్నటువంటి స్థితి తర్వాత రాకపోవచ్చు. ఆ గురువు మిమ్మల్ని సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడల్లా, మీరు మొట్టమొదట కలుసుకున్నప్పుడు ఏ దివ్యానుభూతి ఉందో ఆ దివ్యానుభూతి తర్వాత కలక్కపోయి ఉన్నప్పుడు మీరు మళ్ళీ మీ కేంద్రం నుంచి బయటికి వచ్చేస్తూనే ఉంటారు. అంటే ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్క సంఘటన పట్ల మిమ్మల్ని మీరు గమనించుకుంటూ వస్తే, ఎవరైనా ఏదైనా మీరు ఎంతో మంచి పని చేసిన తర్వాత మిమ్మల్ని మీరు సరికాని పని చేశారు అన్నప్పుడు వెంటనే మీ మనసు ఒక్క క్షణం ఆగిపోతుంది. ఇదేమిటి, నేను ఎంత మంచి పని చేస్తే వీళ్ళేంటి ఇట్లా అంటున్నారు అని. అంటే ఆ ఒక్క క్షణమాత్రపు ఆ విరామంలో మీరు ఉండటం అనేది జరుగుతుంది. అలాగే మీరు చెడ్డ పని చేసినప్పుడు మిమ్మల్ని మెచ్చుకుని ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు ఆ కేంద్రంలోకి వెళ్ళిపోతారు. అంటే మనస్సు ఆగిపోతుంది. ఇలా ప్రతి నిత్యము మీ మనస్సు మీతో ఆడుకుంటూ ఉంటుంది. విచ్చుకుని ఉన్నటువంటి మనస్సు ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవం అవుతుంది. మీ మనస్సు విచ్చుకుని ఉండనప్పుడు ఇది జరగదు. అందుకని మనస్సు విచ్చుకుని ఉండాలి అంటే మీరు ధ్యానమే చేస్తూ ఉండాలి. అంటే మనస్సు చేసేటువంటి మాయల నుంచి మనం బయటికి రావాలి అంటే అప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు ఈ అన్ని స్థితుల నుంచి బయటికి వచ్చి ఆ క్షణమాత్రపు కేంద్రంలో ఉండటం నుంచి దాన్ని అపరిమితమైనటువంటి కాలం వరకు మనం కేంద్రంలోనే ఉండగలిగేటువంటి స్థితికి మనం చేరుకునేటువంటి మహా అద్భుతమైనటువంటి భాగ్యం ఈ మానవ జన్మలో మాత్రమే ఉన్నది. అందుకే ఈ జన్మని మనం ధన్యం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మీ మనస్సు ఓ పోలికా చిత్రాన్ని సృష్టించుకునేందుకు అనుమతించకండి. అప్పుడు ఏమవుతుందంటే, పోలికా చిత్రం ఒక భార్య భర్తకు ప్రతిరోజు కొత్తగా కనిపించాలి అని చెప్తున్నాడు. అంటే నిన్న ఎలా ఉందో ఇవాళ అలాగే ఉండాలి, లేకపోతే ఇంకొక విధమైనటువంటి నీ నిర్ణయాలు, నీవు పోలిక, లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నీవు కూడా ఇలా ఉండు అనేటువంటి వాటిని కానీ, లేకపోతే మీరు చూస్తూ ఉన్నటువంటి ఆమెలో నచ్చినటువంటి భావాలు లేదా నచ్చనటువంటి భావాలు ఉన్నప్పుడు మీరు ఇలాగే ఉండాలి అని చెప్పినప్పుడు కానీ మీరు మళ్ళీ ఆ విరామాల్ని మీరు పొందలేరు. అందుకనే ప్రతి భర్త భార్యకి నిత్య నూతనంగానే కనిపించాలి ప్రతిరోజు. అట్లాగే ప్రతి భార్య భర్తకు నిత్య నూతనంగానే కనిపించాలి. ఇది మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట. అట్లాగే మీ మనసు వాంఛితాల స్వరూప చిత్రాన్ని సృష్టించుకునేందుకు, భవిష్యత్తులోకి వెళ్ళిపోయేందుకు అనుమతించకండి. ప్రతి క్షణము ఇట్లాగే ఉండాలి లేదా ఇంతకంటే భిన్నంగా ఉండాలి అని భవిష్యత్తు దర్శనాలు చేస్తూ ఉంటారు కదా. ఆ భవిష్యత్తును గురించి మీరు ఏ ఊహపోహలు చేయకుండా ఉండండి. అప్పుడు మీరు నిత్య నూతనంగా ఉండగలుగుతారు. అలా లేనప్పుడు మీరు నిత్య నూతనంగా మీరు ఉండలేరు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నారనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, మీరు మీ ప్రేయసితో ఉన్నప్పుడు ఎటువంటి క్షణమాత్రపు వీక్షణాలతో ఉన్నారో, ఆ క్షణమాత్రపు కేంద్రంతో మీరు అనుసంధానమై ఉన్నారో అటువంటి అనుసంధానాన్ని మీరు కలిగి ఉండవచ్చు. అట్లాగే మీ గురువుతో మీరు మొట్టమొదట చూసినప్పుడు ఏ సమాగమం మిమ్మల్ని చక్కటి స్థితికి తీసుకుని వెళ్ళిందో అటువంటి స్థితి గురువును చూసిన ప్రతి సందర్భంలో కూడా మీకు కలిగేలాగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే స్నేహితులతో కూడా మీరు ప్రతిరోజు వాళ్ళల్లో ఒక కొత్తదనాన్ని, ఒక నూతనత్వాన్ని మీరు చూసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. అప్పుడు విశ్వంలో సర్వస్వము కొత్తగానే ఉంటుంది. ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు ప్రతిరోజు కొత్తగానే ఉదయిస్తాడు, నిన్నలాగానే ఉదయించడు. అట్లాగే ఒక చంద్రుని యొక్క ప్రకాశం ఉంటుంది, అది కూడా నిత్య నూతనంగానే ఉంటుంది. అట్లాగే పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులు ఏ రోజుకు ఆ రోజు వికసిస్తూ ఉంటాయి, మళ్ళీ
అవి వాడిపోతూ కిందకి రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ క్రొత్తగా పువ్వులు వికసిస్తూనే ఉంటాయి. అట్లాగే మీరు కూడా ఆ పువ్వుల్ని ఎలాగైతే చూస్తూ ఆ పువ్వులు ఎలాగైతే వికసిస్తూ వస్తున్నాయో అట్లాగే మీరు కూడా నిత్య నూతనంగా ఉండగలగాలి. అట్లాగే వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాలు చూడండి, వాటి యొక్క పాత ఆకుల్ని అంటే పండిపోయినటువంటి ఆకుల్ని అవి రాల్చేస్తూనే ఉంటుంది, మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది. అది ఆ వృక్షం యొక్క సహజ స్వభావం. అట్లాగే మీ లోపల ఉన్నటువంటి ఆ భావాలను, ఎప్పటి భావాలను అప్పుడు విడిచిపెట్టేస్తూ నిత్య నూతనంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇవన్నీ కొత్తగానే ఉంటాయి, కానీ మీ మనస్సు మాత్రమే ఉండదు. సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా నిత్య నూతనంగానే ఉంటుంది, దివ్యత్వంతో ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ మీ మనస్సే వాటిని స్వీకరించేందుకు సంసిద్ధంగా ఉండట్లేదు. మనస్సుకి ఏం కావాలి? గతం కావాలి. ఎప్పుడు గతంలోకి వెళ్ళిపోతుంది లేదా భవిష్యత్తులోకి వెళ్ళిపోతూ వస్తుంది. మరి కానీ జీవితానికి ఏం కావాలి? వర్తమానం కావాలి. జీవితంలో జీవించటానికి వర్తమానం కావాలి, కానీ మీ మనస్సేమో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటుంది. జీవితం ఆనంద తన్మయత్వం కావాలి అంటే మీరు ఈ వర్తమాన క్షణంలో ఉండటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. కానీ మనస్సు ఎప్పటికీ అలా ఉండదు. ఎప్పుడెప్పుడు మీరు మనస్సును ఆహ్వానిస్తూ ఉంటారో అప్పుడక్కడ మీకు నైరాశ్యమే అంటే నిరాశే మిగిలిపోతూ ఉంటుంది, ఆ నిరాశే స్థితమైపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? నిత్య నూతనంగా ఉండాలి అంటే మీరు హాయిగా ప్రతిదినము చక్కగా ధ్యాన అభ్యాసం చేస్తూ ఉంటే మీరు ఆ నిత్య నూతనత్వంతో ఉండగలుగుతారు. మరి ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో చక్కగా స్వీకరించగలుగుతూ ఉండాలి. నిన్నటిలాగే నేను ఈరోజు ఉండాలి, ఈ రోజులాగే రేపు ఉండాలి అనేది సరికాని విధానము. ఎందుకనంటే నిన్న ఉన్నట్లుగా నీవు ఈరోజు ఉండట్లా, అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఈ కణాల యొక్క సముదాయము నిన్న ఉన్నట్లుగా ఈరోజు ఉండట్లా, ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండట్లేదు. అంటే మనం శిశువుగా జన్మించినప్పుడు మనం ఎలా ఉన్నామో ఈ రోజున మనం ఎలా ఉన్నామో అన్నది మనం తీసుకున్నప్పుడు, ఆ శిశువుగా జన్మించినప్పుడు మనం పసివాళ్ళుగా ఉన్నప్పుడు మనం పడుకునే ఉన్నాము, నిద్రిస్తూనే ఉన్నాము ఎంతో కాలం. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రతిరోజు ప్రతిదినము మనం నిద్రించిన తర్వాత, రాత్రి నిద్రించి ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం కొత్త మానవులుగా మనం మారుతూ వస్తున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కణాలు ప్రతి క్షణము కొన్ని కణాలు మృతి చెందుతూనే ఉంటున్నాయి, కొన్ని కణాలు ఉద్భవిస్తూనే ఉంటున్నాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాల్లో మార్పు జరుగుతూ ఉంటుంది, మన శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది, మన వ్యక్తిత్వంలో మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ మన మనస్సు మాత్రము గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటుంది, వర్తమానంలో ఉండదు. ఎందుకనంటే మనస్సుకు శ్వాసకు లంకె ఉంది. ఈ మనస్సుకు శ్వాసకు ఉన్నటువంటి ఆ లంకె మూలంగా మీరు ఆ శ్వాసిస్తూ ఉన్నప్పుడు మనస్సు చెలిస్తూ ఉంటుంది. మరి ఆ శ్వాస ఆగిపోయినప్పుడు మనస్సు కూడా ఆగిపోయి ఉంటుంది. కాబట్టి ఈ ఆగిపోయి ఉన్నటువంటి తత్వంలో శ్వాస ఆగిపోతుంది, మనస్సు కూడా ఆగిపోయి ఉన్నటువంటి క్షణంలో మాత్రమే మీరు వర్తమానంలో ఉండగలుగుతారు. అంటే మనస్సు మన యొక్క అధీనంలోకి రావాలి. మనస్సు మన అధీనంలో ఉండాలి అంటే మనం అనునిత్యము ధ్యాన సాధన చేయాలి. అట్లాగే ఆదిశంకర్లు మనకు చెప్పినట్లుగా శ్రవణం చేయాలి. అంటే మంచి విషయాలను మనం ఎప్పటికీ వింటూనే ఉండాలి. ఆ వింటూ ఉన్నటువంటి విషయాలను మనం మననం చేస్తూ ఉండాలి. మననం చేసుకుని ఎవరిని వారు శోధించుకుంటూ ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి నా మనస్సులో ఉద్భవించినటువంటి ఆలోచనలు ఏమిటి? అవి సరికాని ఆలోచనలా, సరి అయినటువంటి ఆలోచనలా? సరికాని ఆలోచనలు అయితే నేను ఎందుకు చేశాను, వాటిని నేను ఎలా సరి అయినటువంటి ఆలోచనలుగా మార్చుకోవాలి అనేటువంటి ఒక్క చిన్న నిఘా మీ మీద మీరు పెట్టుకుంటూ
హాయిగా మీ జీవితాన్ని జీవించటానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. కానీ మనస్సు ప్రతి క్షణము మారిపోతూనే ఉంటుంది. మనస్సే మహామాయ, మనస్సే మహామాయ. ఆ మాయ నుండి మనం తప్పించుకోవటానికి, ఆ ఇంద్రియాల నుండి, ఆ జ్ఞానేంద్రియాల నుండి మనం ఈ మనస్సు స్థితి నుండి మనం తప్పించుకుంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకుంటూ హాయిగా ఆ ప్రేమతత్వంలో, విశ్వమంతటా నిండి ఉన్నటువంటి ఆ ప్రేమతత్వంలో మనం ఉండాలి. ఆ ప్రేమతత్వంలో మనం ఉన్నప్పుడే ఆ ప్రేమే మనంగా మారుతాము. విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ ప్రేమే. ఆ ప్రేమలో మనం తల్లీనమవుదాము. ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.